నాగేశ్వర్ కాంట్రావర్సీ సడన్గా తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అయింది. నాగేశ్వర్ గారి వివాదం మొదలైనప్పటి నుంచే కాంగ్రెస్ వాళ్ళు పవన్ మీద మాట్లాడడం మొదలుపెట్టారు. ముందుగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఇలియాస్ శామ్యూల్ మాట్లాడాడు. ఏమన్నాడు ఆయన? పవన్ కళ్యాణ్కి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి సిగ్గుంటే హైదరాబాద్ వదిలేసి అమరావతికి వెళ్ళిపోవాలి అని చెప్పన్నాడు. ఆయనకేమి సంబంధం? ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఏదో నాగేశ్వర్కి ఒకవేళ జనసేనకి లేక పవన్ కళ్యాణ్కి మధ్య ఏదైనా తగాదా వస్తే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం, దాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి ఏముంది అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆయన కూడా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అని చెప్పి అన్నాడు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతాడు, అంటే బీఆర్ఎస్కి అనుకూలంగా లేక బీజేపీకి అనుకూలంగా అని ఆయన అర్థం అన్నమాట. వాళ్ళతో పాటు కవితక్క కూడా మాట్లాడారు. ఆవిడ మాట్లాడింది అంటే అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ఆవిడకి ఐడెంటిటీ క్రైసిస్ ఉంది. ఉన్న వాళ్ళకి తోడు పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణకు వస్తే ఆవిడకి నష్టం, అందు గురించి ఆవిడ మాట్లాడింది అనుకోవచ్చు. ఆ తర్వాత వెంటనే కొన్ని డెవలప్మెంట్స్ అయినాయి. యాజ్ ఇట్ ఈస్గా అసలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడారు దీని గురించి అనే విషయమే ఎవరికి అర్థం కాల. ఈలోగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో సంధ్యా కన్వెన్షన్ హాల్లో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. ఒక 2000 మందితోటి ఈ మీటింగు. ఇది క్లోజ్ డోర్ మీటింగు, బహిరంగ సభ కాదు. అయితే గమ్మత్తుగా తెలంగాణ పోలీసులు దానికి అనుమతిని నిరాకరించారు. దానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటి? నాగేశ్వర ఇష్యూలో తెలంగాణలో చాలామంది తీవ్రంగా వాళ్ళ మనసులో గాయపడినాయట, తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలిందట, అందుకోసం అని చెప్పి ఉద్రిక్తతలు వస్తాయేమో అని అనుమతిని ఇవ్వడం లేదు, నిరాకరిస్తున్నామని చెప్పారు. సో అనుమతి లేకపోవడం చేత జరగలేదు. దానికి బదులుగా పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న సాయంత్రం. పెట్టి న్యాచురల్గా కాంగ్రెస్ గవర్నమెంట్నే మరి ఆయన గురిపెట్టాలి కదా, ఎందుకంటే అనుమతి ఇవ్వనిది వాళ్లే. సో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, కాంగ్రెస్ పార్టీ మీద, ఆ పార్టీలో కొంతమంది నాయకులు అని పదే పదే కూడా అన్నాడు, వాళ్ళ మీద మాట్లాడాడు. వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది రియాక్ట్ అయ్యారు. పొన్నం ప్రభాకర్ గారు మొదట రియాక్ట్ అయింది. ఆయన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రి, సీనియర్ నాయకుడు, బీసీ వర్గానికి చెందినవాడు. పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్టు అని చెప్పి అన్నాడు. బీజేపీనో లేకపోతే బీఆర్ఎస్ఓ ఆయన ఎంగేజ్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది, ఆయనకి డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నారు అని అన్నాడు. అతని పక్కన అనిరుద్ధ్ రెడ్డి కూడా ఉన్నాడు. ఇద్దరు కలిసి బాగా విమర్శించారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, పొన్నం ప్రభాకర్ ఒక మంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, కాబట్టి రేవంత్ రెడ్డికి ఇష్టం లేకుండా ఆయన మాట్లాడాడు అని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. అది కూడా ఆయన గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడాడు. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అసలు అంతకుముందే ఈ అనిరుద్ధ్ రెడ్డిని లేక మందుల సామేల్ని నాగేశ్వర గారి కాంట్రావర్సీలో తలదోరనిచ్చాడు అనే విషయం తెలియదు మనకి. అంతే కదా, ఆ తర్వాత ప్రాంతీయ వివాదంగా మారింది కదా. అసలు ప్రాంతీయ వివాదంగా మారడానికి బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులదే, ఈ ఎమ్మెల్యేలదే. వాళ్ళే తీసుకొచ్చారు ఫస్ట్ అది. అట్లా ప్రాంతీయ వివాదంగా మార్చడంలో ఎందుకు కాంగ్రెస్ని ఒక పార్టీని చేశాడు రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఆ పార్టీకి ఆంధ్ర వ్యతిరేకత అనేది దాని అస్తిత్వంలో ఒక భాగం, దాని డిఎన్ఏలోనే ఉంది. అది ఆంధ్ర వ్యతిరేకత లేకపోతే దానికి అస్తిత్వం లేదు. ఆంధ్ర వ్యతిరేకత తగ్గిపోయే కొద్దీ, ఆవిరయ్యే కొద్దీ ఆ పార్టీకి రిలవెన్స్ కూడా అదే స్థాయిలో ఆవిరవుతుంది అనే భయం ఉంది వాళ్ళకి. అందుకని ఎప్పటికప్పుడు ఉన్నదానికి లేని దానికి ఆంధ్రాని లేక ఆంధ్ర నాయకుల్ని ఏదో ఒక ఇష్యూలోకి డ్రాగ్ చేయాలి. ఇందుకోసం అని చెప్పి వాళ్ళు జనరల్గా ఎన్నుకునేటువంటి టార్గెట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు. ఇంగ్లీష్లో ఇట్లా టార్గెట్ చేయడాన్ని బోగీ మ్యాన్ అంటారు. బోగీ మ్యాన్ అంటే తెలుగులో బూచోడు అనొచ్చు. చిన్నపిల్లలకు చెప్తారు కదా, ఎవరో బూచోడు వస్తాడు అన్నం తినకపోతే అని. అట్లా తెలంగాణ ప్రజల్ని భయపెట్టాలి అంటే అదిగో చంద్రబాబు నాయుడు వస్తున్నాడు అని జనరల్గా బీఆర్ఎస్ వాళ్ళు అంటారు అనమాట. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇందుకోసం ఉపయోగించుకుంటారు అనుకోండి, కానీ మెయిన్లీ టార్గెట్ చంద్రబాబు నాయుడు. ఇదంతా కూడా అండర్స్టాండబుల్, బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు చేస్తారు అనేది. కానీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి వీళ్ళెందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు? మొన్ననే అమీర్పేటలో రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో ఉండి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ఆంధ్ర వాళ్ళకి సంతోషాన్ని కలిగించేటువంటి మాటలు చాలా మాట్లాడారు. అందులోనూ తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అభిమానులకి సంతోషాన్ని కలిగించే మాటలు మాట్లాడారు. ఆంధ్ర వాళ్ళ ఓట్లు, మరి ముఖ్యంగా ఈ టీడీపీ సానుభూతి పరుల ఓట్లని కన్సాలిడేట్ చేసుకోవడం కోసం అసలు ఈ మొత్తం కార్యక్రమాన్ని, అంటే ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు చేపట్టారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలు ఎట్లా జరుగుతున్నాయి?
బీఆర్ఎస్ కంటే ఆంధ్ర వాళ్ళ ఓట్లు వద్దు. ఇక తెలంగాణలో బీజేపీ వ్యవహారం చూస్తే ఎవరికి అర్థం కాదనుకోండి. వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో ఏం వద్దనుకుంటున్నారో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ నేపథ్యంలో కొంచెం ప్రయత్నంతో కాంగ్రెస్ పార్టీకే ఈ ఆంధ్ర ఆరిజిన్ ఓట్లు వస్తాయి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారికి మొదటి నుంచి కొంచెం అడ్వాంటేజ్ ఉంది. ఆయనకి టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉండటం, ఆయన ఎప్పుడు ప్రత్యేకంగా ఆంధ్రాని టార్గెట్ చేయకపోవడం, లేక టీడీపీని టార్గెట్ చేయకపోవడం, ఇవన్నీ ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు కూడా వస్తాయి త్వరలో. మరి ఇటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ తనకు ఆల్రెడీ ఉన్నటువంటి గుడ్ విల్ని ఎమాంగ్ ఆంధ్ర ఆరిజిన్ ఓటర్స్ ఎందుకు చెడగొట్టుకుంటోంది, ఎందుకు ఇట్లా కాంగ్రెస్ చేస్తోంది అనే దానికి సరైన సమాధానం లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాల వల్ల, ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడే మాటల వల్ల కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో, మరీ ముఖ్యంగా హైదరాబాదులో ఎంతో కొంత నష్టమే కానీ లాభం అనేది లేదు. కొంతమంది ఏం చెప్తారంటే తెలంగాణలో ముందు కూటమి పార్టీలు కలిసి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది, దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగవచ్చు. ఆ భయంతోనే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా ఈ దాడి మొదలుపెట్టారు. ఇదొక వెర్షన్. ఒక భయం ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ కూటమి పార్టీలన్నీ కలిసి పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదొక అంచనా ఉంది ఇప్పుడు. కాకపోతే ఇప్పటి వరకు అటువంటి దాఖలాలు ఏమీ లేవు, కనిపించడం వల్ల అవి. పవన్ కళ్యాణ్ నిర్ణయం ప్రకటించాడు, ఈసారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తుంది జనసేన అని చెప్పాడు కదా. కానీ ఆయన కూడా కూటమిలో భాగస్వామిగా పోటీ చేస్తాను అని చెప్పలా. ఇన్ఫ్యాక్ట్ ఏమన్నాడు, బీజేపీ టీడీపీలు ఏం చేస్తాయో వాళ్ళ ఇష్టం అన్నట్టుగానే మాట్లాడాడు. దానికి అర్థం ఏంటి, కూటమి పార్టీలు కలిసి పోటీ చేయడం అనే దాని గురించి ఇంతవరకు ఎటువంటి క్లారిటీ లేదు అని. మరి ఏమీ లేని దానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇంత హడావుడి చేయడం ఎందుకు అనేది అర్థం కాని ప్రశ్న. ఈ సిట్యువేషన్ ఎంత గందరగోళంగా ఉందంటే ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం వల్ల. బీఆర్ఎస్ నుంచి జగదీష్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన మాజీ మంత్రి కూడా, కేసీఆర్కి సన్నిహితుడు. ఆయన ఎంత గందరగోళంగా విమర్శించాడు అంటే కాంగ్రెస్ పార్టీ జనసేన కలిసి నాటకాలు ఆడుతున్నాయి అన్నాడు. బాగానే ఉందంటే అర్థం లేని విమర్శ, బట్ స్టిల్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని డ్రామాలు ఆడుతున్నారు అన్నాడు. మళ్ళీ ఆయనే మోదీ గారు రాసిచ్చారు, పవన్ కళ్యాణ్ గారు చదివారు అని చెప్పి మళ్ళీ విమర్శించాడు. ఈ రెండు పరస్పర విరుద్ధం కదా. అయినా అట్లా మాట్లాడాడు అంటే అర్థం ఏంటి, ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లా వాళ్ళకి. అసలు సిట్యువేషన్ ఏంటి అని వాళ్ళకు కూడా తెలియట్లా. ఈ ఇష్యూ మీద నమస్తే తెలంగాణ పేపర్లో, ఇది బీఆర్ఎస్ పేపర్ కదా, వాళ్ళ రిపోర్టింగ్లో కూడా ఇదే అయోమయం ప్రతిఫలించింది. ఏం రాశారు వాళ్ళు, పవన్ కాంగ్రెస్ పార్టీ తిట్టాడు కదా కాబట్టి ఉత్సాహంగా రాశారు, పెద్ద ఐటమే వేశారు. అయితే మరొక వైపున ఏంటంటే ఈ ఆంధ్రాని తిట్టేటువంటి హక్కుని తెలంగాణ కాంగ్రెస్కి ఇచ్చేయడం ఇష్టం లేక, అలాగని కాంగ్రెస్ని తిట్టిన పవన్ కళ్యాణ్ని ఏమీ అనలేక, అవసరం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరుని తీసుకొచ్చి కొంచెం బురజల్లారు. ఏం రాశారో చూడండి. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించిన చందంగా ఓవైపు తెలంగాణపై కుట్రలు చేస్తూనే మరొక వైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నీతి వ్యాఖ్యలు వల్లించారు అన్నారు. ఏది, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి శుభాకాంక్షలు చెప్పినందుకు గాను రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే అని రాశాట. అందులో కూడా తప్పు కనిపించింది బీఆర్ఎస్ వాళ్ళకి. అంటూ మంగళవారం ఒక ప్రకటనలో పాత పాటే పాడారు అని యాడ్ చేశారు. గమ్మత్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా శుభాకాంక్షలు చెప్పారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా. కానీ ఆయన శుభాకాంక్షల మీద ఇటువంటి వ్యంగ్యాస్త్రాలు ఏమీ లేవు, విమర్శలు ఏమీ లేవు. సరే, అది బీఆర్ఎస్ వైఖరి అనుకోండి. అది పక్కన పెడితే తెలంగాణ బీజేపీ సంగతి ఏంటి, వాళ్ళ వైఖరి ఒక మిస్టరీ. వాళ్ళు ఆంధ్ర ఆరిజిన్ ఓటర్లు పొరపాటునేమైనా బీజేపీకి ఓటేస్తారేమో, దాన్ని ఎట్లా అడ్డుకోవాలి అని చెప్పి ఎప్పుడు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీని వెనక మతలబు ఏంటి అనేది ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కాదు. అటు బీఆర్ఎస్ తోటి, ఇప్పుడేమో ఈ కాంగ్రెస్ పార్టీ తోటి కంఫర్ట్ తక్కువ అవుతోంది ఆంధ్ర ఆరిజిన్ ఓటర్లకి తెలంగాణలో. అప్పుడు ఇక మిగిలిన అవకాశం ఏంటి వాళ్ళకి, బీజేపీ పార్టీయే. మరి అదేంటో కారణాలు తెలియదు కానీ తెలంగాణలో కీలక నాయకులకి ఈ ఓట్ బ్యాంక్ పట్ల అసలు ఆసక్తే లేదు. అందుకే మీరు చూడండి, నాగేశ్వర్ గారి వ్యవహారం నుంచి మొదలుకొని ఇప్పుడు ఈ పవన్ ప్రెస్ కాన్ఫరెన్స్ వరకు బీజేపీ నాయకులు ఎవరు నోరు విప్పల. అది ఆశ్చర్యకరం. నాగేశ్వర గారి వ్యవహారంలో యాక్చువల్గా బీజేపీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. ఆయన మాట్లాడిన మాటల్లో ఒక రకంగా బీజేపీ మీద కూడా వ్యాఖ్యానం అది. బీజేపీ బయటికి ఒకరితో కాపురం, అంతర్గతంగా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ అని కదా అర్థం దానికి. అయినా కూడా బీజేపీ నాయకులు ఆంధ్రాలో రియాక్ట్ కాలా,
తర్వాత ఎప్పుడో సోము వీర్రాజు గారు రియాక్ట్ అయ్యారు అనుకోండి. కానీ జనరల్లీ స్పీకింగ్ అక్కడ కూడా రియాక్ట్ కాలా. తెలంగాణలో అయితే ఎవరు రియాక్ట్ కాలా. రియాక్ట్ కాకపోవడం కాదు, బీజేపీ సీనియర్ నాయకుడు మురళీధర్రావు గారు యాక్చువల్గా నాగేశ్వర్కి సపోర్ట్గా ఒక ట్వీట్ కూడా చేశారు. అది విచిత్రం. గమ్మత్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద పవన్ చేసినటువంటి విమర్శలు నిన్న ఇవి బీజేపీ ప్రయోజనాల కోసమే అని చెప్పి కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. బీజేపీ కోసమే పవన్ ఇట్లా మాట్లాడుతున్నాడు అని. అయినా మాత్రం బీజేపీ తనకేమీ పట్టనట్టే వ్యవహరిస్తుంది, తెలంగాణ బీజేపీ కూడా. అది ఆశ్చర్యకరం. ఇదేదో పవన్ కళ్యాణ్ వర్సెస్ కాంగ్రెస్, మాకేమీ సంబంధం అన్నట్టుగా తెలంగాణ బీజేపీ వైఖరి ఉంది. త్వరలో హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని 3 భాగాలు చేశారు. జిహెచ్ఎంసీ కాకుండా సైబరాబాద్ కార్పొరేషన్ వేరే, మల్కాజ్గిరి కార్పొరేషన్ వేరే. ఈ 3 కార్పొరేషన్లకి ఎన్నికలు త్వరలో జరుగుతాయి. ఆ ఎన్నికల్లో కానీ బహుశా ఎవరితో కలుస్తారు, ఈ పార్టీల మధ్య ఎటువంటి కాంబినేషన్ ఏర్పడతాయి అనే విషయాలు తెలియవు అప్పటి వరకు. ఇప్పుడు ప్రస్తుతం కొంచెం గందరగోళంగానే ఉంది. కానీ ఒకటి మాత్రం నిజం, అదేంటంటే ఎన్నాళ్ళు బీఆర్ఎస్ చేయలేని పనిని కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఏంటది? 2028 ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తాం అని జనసేన చేత, పవన్ కళ్యాణ్ చేత అనిపించటం.